ఏంటి పర్మిట్ ఇది? 1 సెకండ్ మ్యామ్. ఇప్పుడు నా ఐటమ్స్. ఏం ఐటమ్స్ ఇవి? అరే చిట్టి చిట్టి బ్రేస్లెట్. రాఘవ ఏంటిది? ఇంకా చాలా ఉన్నాయి, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. చెవిరింగులు. గోల్డ్ రింగ్. కాళ్ళ పట్టీలు. బంగారు మొలతాడు. ఇందులో మేకప్ కిట్ కూడా ఉంది. ఇదిగో గోల్డ్ చైన్. ఆపండి ఆపండి, ఏంటిదంతా? అరే గిఫ్ట్లు. అది అర్థమవుతుంది, ఎవరి కోసం అడుగుతున్నాను. ఇంకెవరి కోసం? జూనియర్ చంద్రం కోసం. కడుపులో ఉన్న బేబీ కోసమా? యా. చూసినవా అక్క, అప్పుడే పోటీ మార్చేసిండ్రు, మనం మర్చిపోయిండ్రు. అదే చూస్తున్నా. ఎంత తండ్రులైతే మాత్రం ఇంత పార్షాలిటీయా? అమ్మమ్మకి నాన్నమ్మకి మనవడు మనవరాలే కావాలి, కాబోయే తండ్రులకి కూతురు కొడుకే కావాలి. మేము ఒప్పుకోం, మేము స్ట్రైక్ చేస్తాం. పోదాం పద్దక్క. వన్ సెకండ్. ఏంది? ఇలా నువ్వు అడిగితే ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఆపని సోది. కోపంలో కూడా చాలా అందంగా ఉంటారు రవి. మీ పొగడ్తలకి ఇక్కడ ఎవరు మునగ చెట్టెక్కరు. మీరెంత కాకపట్టినా లాభం లేదల్లుళ్ళు. వాళ్ళు మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే మీరేమో వాళ్ళని డిసప్పాయింట్ చేశారు. అనుభవించండి. అన్ని చిన్న పిల్లలవే తీసుకొచ్చిండ్రులే, మా ఒక్కడు కూడా తీసుకురాలేదు కదా. పాపం అంజులక్క ఎంత ముచ్చట పడింది. నువ్వు చాలా హర్ట్ చేసావు అర్జున్. అవును, ఆడపిల్లలన్నాక ఆశపడాలి, మగపిల్లలన్నాక వాటిని తీర్చాలి. ఇలా మనసుని గాయపరిస్తే బాధపడరా మరి? తొందరపడకండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలీదా? ఖచ్చితంగా మీకోసం ఏదో ఒకటి తీసుకొచ్చే ఉంటారు. ఎస్ నానమ్మ, యు ఆర్ రైట్. ఏం తెచ్చారు వీళ్ళ మోహం? అంజలి డార్లింగ్, చూడు. ఇదిగో, నీకిష్టమైన కలర్తో నీకు నచ్చిన మోడల్తో ఎంత మంచి గిఫ్ట్ తెచ్చాను చూడు. అరే వా, నాకు మా పెనిమిటి. అవును పెళ్ళాంస్, ఎంత మంచిగుందో, ఎంత ముద్దుగుందో. రాఘవ చూడు, బామ్మర్దిగాడు అంజలికి ఎంత మంచి చీర తీసుకొచ్చాడు. నువ్వు ఉన్నావెందుకు? ఈ మధ్య అర్జున్ సార్ కన్నా నా సెలక్షన్ సూపర్ రవి. నీకోసం తీసుకొచ్చిన వెరీ వెరీ స్పెషల్ శారీ తీసుకో. యా, అరే వేసుకుని చూడు. సూపర్ రాఘవ. అరే మా ఇద్దరు ఎవరు సెలక్షన్ బాగుంది? ఇద్దరు సెలక్షన్ బాగుంది. అవు పెనిమిటి, నువ్వు కేకా. చీరలో ఏముందక్క? చీర కనిపిస్తే చాలు పడిపోతారు. మొగుడ్లో ప్రేమ కనబడుతుందిరా. ఏమో నాకైతే గట్లా అనిపించలే, బిస్కెట్ వేయడానికి చేస్తున్నారేమో అనిపించింది. రే, నీకిప్పుడు అర్థం కాదురా, పెళ్ళయ్యాక అర్థమవుతుంది. అవును పెనిమిటి, ఈ చీర ఒక్కటేనా? ఇంకేం తేలే? అరే ఎందుకు తెలియదు? నీకోసం స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి మంచి ఆర్నమెంట్ తీసుకొచ్చాను. ఒక్క నిమిషం ఉండు. రేయ్, నీకిప్పుడు అర్థం కాదురా, పెళ్ళయ్యాక అర్థమవుతుంది. అవును పెనిమిటి, ఈ చీర ఒక్కటేనా? ఇంకేం తేలే? అరే ఎందుకు తెలియదు? నీకోసం స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి మంచి ఆర్నమెంట్ తీసుకొచ్చాను. ఒక్క నిమిషం ఉండు. ఇదిగో చూడు. రాఘవ, మరి నాకు నగలు? తెచ్చాను రవి, ఒక్క నిమిషం ఉండు. ఆ శారీ టీ. మీకోసం ఏమీ తీసుకురాలేదని అలిగి బుంగమూతి పెట్టుకున్నారుగా, ఇప్పుడేమంటారు?
ఏదో కోపంలో నేషనం. అవును రాఘవ, మాకెంతో మంది ఎన్ని తెచ్చినా సంతోషంగా ఉండదు. మీరు ఏ చిన్నది తీసుకొచ్చినా సంతృప్తిగా ఉంటుంది. అంజలి, నాకు నీ తర్వాత ఎవరైనా. ఈరోజు మేము ఎంత ఆనందంగా ఉన్నామో తెలుసా? అందుకు కారణం మీరే కదా. థ్యాంక్స్ రాఘవ. శుక్రియా పెన్మిటి, శుక్రియా. మొత్తానికి అక్కలిద్దరిని ఫుల్ సాటిస్ఫై చేసేశారు. రేపు సీమంతానికి కావలసిన నగలు, చీరలు అన్నీ ఏర్పాటు చేశారన్నమాట. అవును, ఇంతకీ మట్టి గాజులు తీసుకొచ్చారా లేదా? అరే తెచ్చావు నానమ్మా. హ? అదేంటి, నువ్వెప్పుడు నా దగ్గర తిన్నా అంటావు కదా? అబ్బా, ఎప్పుడు ఒకటేనా? పరమ బోర్ బాబు, మార్చేశాను. ఇంతకీ నేను ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు బంగారం. అబ్బా, నీ నోటి నుంచి బంగారం అన్న మాట వింటుంటే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఇవన్నీ నా కోసమే తెచ్చావు కదా? అవును బంగారం, నీకోసమే తెచ్చాను. నీకోసం ఎంతో ప్రేమతో తెచ్చాను. అవును ఆ, నేనంటే నీకంత ప్రేమ? అవును, మాటల్లో చెప్పలేనంత ప్రేమ. నా ప్రేమను కొలవడానికి ఆ ఆకాశం సరిపోదు, ఈ భూమి సరిపోదు. అంతుందా? అవును బంగారం, నువ్వే నా సింగారం. అయ్యో బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. ఆ సిగ్గుపడించాలు. ఏది, ఒక్కసారి నీ మనోహరమైన మొహాన్ని చూపించు. నేనంటే నీకు చాలా చాలా ప్రేమ ఉంది కదా? నా కోసం ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవా? అరే, ఒక్కసారేంటి బంగారం, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు చెప్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చాలు చాలు, ఈ మాట. నా జన్మ ధన్యమైపోయింది. నా జన్మ ధన్యమైపోయింది. అన్నావేటి? అవును, ఆ కళ చాలా చాలా అందంగా ఉంది. ఈ గాజులు ఎంత అందంగా ఉన్నాయో. అర్జున్, ఇవి నేను తీసుకోవచ్చా? నువ్వే చేసుకుంటావురా? అడిచి బీరాలో పెట్టుకుంటాడు. ఇస్తావా అర్జున్? అయ్యోయ్, ఎందుకురా నీకు? ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయమ్మా. అబ్బో, అప్పుడే కాబోయే పెళ్ళాం మీద ఎంత ప్రేమో, అవి అలకనందుకే కదా. అవును అవును. లవంగం, అలగకి నువ్వు కొనిస్తేనే బాగుంటాయి. నాకు నచ్చాయి కదా. ఏమోరా, నీకు ఎవి నస్తాయో ఎవి నచ్చో నాకైతే అర్థమే కావట్లేదు. అమ్మ సుమిత్ర, ఇప్పటికే టైం అయిపోయింది, అందరికీ భోజనాలు వడ్డించమ్మా. అలాగే పిన్ని. అర్జున్, రాఘవ, ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అలాగే. అలాగే అత్తయ్య. తొందరగా వచ్చేయండి. పదండి సార్. రవి, ఇలా ఇవ్వమ్మా. అమ్మాయి గారు, సినిమా మొత్తం అయిపోయింది, పదండి.
ఏయ్, ఏయ్, నువ్వేంట్రా ఇక్కడ ఏయ్ నా అదిరి తిన్నా రాజా ఈ గాజుల్ని నీ చేత్తో నా చేతులకి వెయ్యవా? ఏయ్, నేను తొడగడం ఏంట్రా? ఏయ్ వెయ్యి రాజా నా ముద్దుల కాజా వెయ్యమ్మా. ఏయ్, నువ్వు గాజులు వేసుకోవడం ఏంట్రా? ఏ కాంచనా సినిమాలో లారెన్స్ గాజులు వేసుకోగాలేంది? నేను వేసుకుంటే తప్ప? రేయ్, నువ్వేం మాట్లాడతావో ఎందుకు మాట్లాడతావో నీ లాజిక్ నాకు అసలు అర్థం కావు. ఛే! నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. రేయ్ రేయ్, నీకు దండం పెడతాను రా, నన్ను వదలరా ప్లీజ్ రా. వదలడానికి రాలేదు రాజా, వదలా. నువ్వు వదలకపోతే నేను పారిపోతా పారిపోతా. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చేతుల్లో చిక్కుకున్న వన్నెకాడా. ఏయ్ రాజా రాజా, నన్ను వదిలే రాజా, రాజా. రాజా 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 రేయ్, రాజా రేయ్, నీకు దండం పెడతాను రా. రేయ్, వదిలేరా, నన్ను వదిలే, నీకు దండం పెడతా ప్లీజ్ రా. రాజా. అరే, 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 రాజా అరే. లే 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 రాజా ఏ, నా రాజా. ప్లీజ్ రా. అరే, నీకు దండం పెడతాను రా. దండం పెడతాను రా. రా రా రాజా రాజా అమ్మా. లే 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 అమ్మా. నా వదలరా. రాజా రేయ్, నీకు దండం పెడతారా, వదలరా రే. నా రాజా అబ్బా. లే లే అలసిపోయానురా. వదలరా రే, నీకు దండం పెడతాను రా. అలసిపోయానురా. అమ్మో, నా వల్ల కావట్లేదురా రే, నీకు దండం పెడతాను, నన్ను వదిలేరా రే. రాజా. ఆ, అయ్యో నా గాజులు పగిలిపోయాయే. అయ్యో రాజా, ఇలా చేసేవేంటి రాజా? పగిలాయా? అమ్మయ్యా, పీడ వదిలింది. నా గాజులు పగిలిపోయాయి బావా. అమ్మా అమ్మా. ఏంటి సార్ ఇంకా రెడీ అవ్వలేదా? పదండి, రెడీ అవుతుంది. ఏయ్, ఆగు. అరే, ఏయ్, ఆగు. ఏమైంది అమ్మో. సార్? పదండి. బాబోయ్, నేను సార్ ఏమైంది? రాజా అయ్యో అయ్యో భగవంతుడా, నేను ఏం నేరం చేశాను? నన్నెందుకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు? ఏంటి సార్ ఇంకా రెడీ అవ్వలేదా? పదండి, రెడీ అవుతుంది. ఏయ్, ఆగు. అరే, ఏయ్, ఆగు. ఏమైంది అమ్మో. సార్? పదండి. బాబోయ్, అరే, నేను సార్ ఏమైంది? రాజా అయ్యో అయ్యో భగవంతుడా, నేను ఏం నేరం చేశాను? నన్నెందుకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు? బంగారం, ఓయ్ బంగారం, నీకు ఇష్టమైన కూర లొట్టలు వేసుకుంటూ తినే. అరే నువ్వు తెచ్చినవేంది? నేనే వచ్చేదాన్ని కదా. देखिए मैडम, आज से खाना पीना सब मैं ही लेके आऊंगा. అచ్చా, ఎస్, నువ్వు ఇక్కడి నుంచి కాలు కదపకూడదు. చిటికేసి ఆర్డర్ ఇస్తే చాలు, నీ కళ్ళ ముందు అన్నీ ఉంటాయి. మ్మ్. ఇయ్యాల నా పెనిమిటికి ఎంత బుద్ధెట్లొచ్చింది? అత్తయ్య చెప్పింది. అత్తనా? అవునంజలి, నీ బుజ్జి పొట్టలో ఉన్న సావిత్రమ్మ చెప్పింది. ఏం చెప్పింది? అంజలి కాలు కింద పెట్టకూడదు, అంజలి ఏ పని చేయకూడదు, అంజలి టైంకి ఫుడ్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, మందులు వేసుకోవాలి, జ్యూసులు తాగాలి అని చాలా చెప్పిందిలే. అవునా? అవును పెళ్ళాంస్, కావాలంటే ఇప్పుడే అత్తయ్యతో మాట్లాడతాను, విను. అత్తయ్య, నువ్వు చెప్పినట్టే అంజలితో అన్నీ చెప్పాను. ఓకే, నువ్వేం టెన్షన్ పడక అత్తయ్య, అంతా నేను చూసుకుంటాను కదా. ఏంటి మాట వినకపోతేనా? హ, అంజలికి నా మాట అంటే వేదం అత్తయ్య. అలాగే అత్తయ్య, ఈ చేతులతో ఏమీ చేయొద్దని చెప్తానులే. ఓకే? గట్లనా? ఆ. ఈ బుగ్గల్ని పట్టుకుని అబ్బా! గిన్నెతోని కూడా చెప్పిందా?
అమ్మాయి గారు ఏంట్రా? అటు చూడండి. ఆహా, ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలండి. చెప్పి తగలడు. వాళ్ళిద్దరిని చూస్తే మీకేమనిపిస్తుంది? ముందు నీ మనసులో మాట చెప్పు. అవి నవ్వులు కాదండి, మరి? పువ్వులు. అబ్బా, సన్నజాజి పువ్వులు. ఇంకా? సిరిసిరి మువ్వలు. శభాష్. ఇంకా? బుర్రన్న వాళ్ళకి ఒక్కసారి చెప్తే చాలండి. నానేటన్నాను, నానేటి చేశాను, నానేదో తప్పు చేశానండి. రే, నీకు జీతం ఎవరిస్తున్నారా? మీరేనండి. మరి నువ్వెవరిని పొగడాలరా? మిమ్మల్నేనండి. మరి పక్కోళ్ళని పొగుడతావేంట్రా? తప్పైపోనాదండి. రే విశ్వాసం, నువ్వు చెప్పింది నిజమేరా. వాళ్ళు చిలక గోరింకలేరా, కాదండలేదు. కానీ ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది కాబట్టి నా మనసు అంత తొందరగా అంజులక్కని సపోర్ట్ చేయదురా. పాయింటేనండి. కావాలంటే నా అర్జున్ ఒక్కడనే పొగుడు, బస్తాలు బస్తాలు పొగుడు, లారీ లారీలు పొగుడు, ఆకాశమంత పొగుడు. మనసుకి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. అట్టగానండి. తిను బంగారం, కడుపు నిండా తిను. నీ చేతుల్లో ఏం మహిముంది పనిమిటి? అమృతం కలిపి పెట్టినట్టుంది. అమ్మాయి గారు విన్నారా? అర్జున్ బాబు చేతి అంట అమృతం అంట. నాకు కూడా ఆకలేస్తుందిరా. అన్నం తెమ్మంటారా? వద్దురా. మరి చికెన్ బిర్యానీ? వద్దంటే. మరి మటన్ బిర్యానీ? వద్దు. మరి ఏడు చేయమంటారండి? నాకు ఆ అన్నం కావాలి. ఆ ఇంగిలన్న ఎందుకండి చీపుగా? రై చెత్త విధవా, నాకు ఆకలేస్తే నేను తింటే ఏముంటుందిరా మజా. అదే అర్జున్ తినిపించాడనుకో, ఆ మజానే వేరు. ఏటేటి? అవునరా, నా అర్జున్ చేత్తో తినాలిరా. చెప్పు తీసుకొని కొడతా, తలకాయ పగల కొడతా, చంపి బొంద పెడతా. కొవ్వెక్కిందా బే? ఇవన్నీ నా తిట్లు కదండి, అంజలమ్మ గారి తిట్లు. మీరు వెళ్ళి అడిగితే జరగబోయేది ఇదేనండి. అంజలమ్మ గారికి పూనకం వచ్చేసి శివతాండం ఆడేస్తుంది. అయినా రోజుకు ఒక్కసారి నా ఆవిడ చేత దెబ్బలు తినందే మీకు నిద్ర పట్టేటట్లేదండి. రే మాలోకం, ప్రతి దానికి ఒక ప్లాన్ ఉంటుందిరా. ఏడు చేస్తారండి? రైట్ అండ్ సి. ఇంక చాలు పనిమిటి. లాస్ట్ ముద్ద అంజలి. ఆఖరి ముద్ద అన్నావు కదా. ఇది సావిత్రమ్మ ముద్ద, తిను. ఆఖరి ముద్ద. ఇక నా వల్ల కాదు, ఇక్కడ దాకా ఉంది పనిమిటి, ఇంకా చాలు. కరెంట్ తీసేసి ఈవిడేం చేస్తుంది? ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా? అంజలి ఉండు, నేను క్యాండిల్ తీసుకొస్తాను. నువ్వు మళ్ళీ చేయగడుకోవాలా? నేను పోయి తీసుకొస్తానుండు. అరే నేను తెస్తానన్నాను కదా. వద్దని చెప్పినాను కదా, నేను తెస్తాను. నువ్వు ఇక్కడనే ఉండి పిన్మిటి, నేను తెస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. విశ్వాసం, రే 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 విశ్వాసం, చెత్త విధవా. నేను రా. అమ్మాయి గారు మీరా? చీకట్లో చూసి దేవనకు భయపడ్డానండి. రే, నేను పగలు చూస్తేనే జనాలు భయపడతారు. నువ్వు దయ్యాన్ని చూసి భయపడుతున్నావా? ఎందుకు మ్యాటర్ చెప్పండి. చూస్తూ ఉండరా. ఏ ప్లాన్ వేసినా ఆవిడ గారి చేతుల్లో తన్నులు తినాల్సిందే కదా.